లను సద్వినియోగపరుచుకున్న వాళ్లే గొప్ప వ్యక్తులవుతారు. అలాంటి వాళ్లలో ఒకరు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ రాజకీయాలు అనూహ్యంగా కలిసి రావడం, సీఎం రేవంత్ రెడ్డి అండదండలు, అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ల మద్దతు వెరసి అద్భుతమైనటువంటి ఘన విజయం సాధించారు లోక్సభ ఎన్నికల్లో. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. 1 year కాంగ్రెస్ పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆయనతో కాసేపు మాట్లాడదాం. నమస్తే అండి కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ పాలనలో. సో వాట్ యూ వాంట్ టు సే టు ద పీపుల్ ఆన్ దిస్ బిహాఫ్? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ వెనుకబడిపోతుంది, ఆంధ్రాలో ఉన్నటువంటి లీడర్ల ఆధిపత్యం ఎక్కువ ఉండడం వల్ల తెలుగు రాష్ట్రంలో తెలంగాణ వెనుకబడుతుందన్న ఆలోచనతో దీని మీద ఉద్యమాలు నడిచినాయి. మళ్ళీ దశ ఉద్యమంలో కూడా సోనియా గాంధీ గారు 2004 ఎన్నికల తర్వాత కరీంనగర్ వచ్చినప్పుడు 2007లో ఆమె డెఫినెట్గా తెలంగాణ అనే ఇష్యూని ఈసారి సార్ట్అవుట్ చేయాలన్న ఆలోచనకు వచ్చింది. వన్స్ కమిటెడ్ ఇట్ ఈస్ డెలివర్డ్, దట్ ఈస్ అవర్ స్టైల్. సో ఇంతకుముందు బీజేపీ వాళ్ళు 1990sలో వాజ్పేయి గారు ఏదైతే అదర్ 3 states చేసిరు కదా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, అప్పుడే చేయాల్సింది ఉండే. కానీ వాళ్ళకు కమిట్మెంట్ చేసే అలవాటు లేదు. అంటే దే టాక్ బట్ దే డోంట్ డూ కమిట్మెంట్. దిస్ ఈస్ ద ప్రూఫ్. 10 years తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ప్రజలు కేసీఆర్ గారిని నమ్మి ఓటేయడం జరిగింది. 10 years తెలంగాణలో బీఆర్ఎస్, అంటే అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది. నీళ్లు నిధులు నియామకాల మీద తెచ్చుకున్న తెలంగాణను వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా, మొట్టమొదటి హామీ ఏంటంటే, నేను కేవలం కాపలా కుక్కను మాత్రమే, నేను తెలంగాణ తెస్తా, ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, నా ఉద్యమం తెలంగాణ కోసమే, నా ఉద్యమం రాజకీయాల కోసం కాదు, ఆ పదవుల కోసం కాదు, తెలంగాణ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలి, నా కుటుంబం కానీ నేను కానీ క్రియాశీలకరంగా తెలంగాణలో రాజకీయాలు చెయ్యము, పదవులు అనుభవించము, కేవలం మేము తెలంగాణ తెచ్చే వరకు ఉద్యమం చేస్తామని చెప్పిన తెలంగాణలో మొట్టమొదటి మాట కేసీఆర్ గారిది. 55,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు. ఇక్కడ నాదొక పాయింట్ ఏంటంటే, దానిలో నోటిఫికేషన్స్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్స్, బీఆర్ఎస్ పాలనలో ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చింది, వాటికి మీరు నియామక పత్రాలు ఇచ్చారు? ఎవ్రీ టైం నోటిఫికేషన్స్ కంటిన్యూ ప్రాసెస్ ఇచ్చిరు. వాళ్ళు ఇచ్చి ఏంటంటే పరీక్షలు పెట్టకుండా కోర్ట్స్ ఏదైతే నిర్ణయాలు తీసుకొని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినాయి. మీకు లాస్ట్ 5-6 years నుంచి అన్ని పెండింగే ఉన్నాయి నోటిఫికేషన్స్. ఎందుకంటే కోర్టులో ఎవరో ఒకరు పిల్లేయడం, అది ఆగిపోవడం. డిఎస్సీలు మీరు చూసినట్టయితే టీచర్స్ రిక్రూట్మెంట్ కొన్ని ఏళ్ళ నుంచి ఆగిపోయి ఉండే. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రతి నిర్ణయం, ఈరోజు నిన్న కూడా కోర్టులో, సుప్రీంకోర్టులో వేసారు. Group 1 విషయంలో వేస్తే చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే మనం చేసేటప్పుడు మనం ఏదైనా జియో రిలీజ్ చేసేటప్పుడు జియో మీద కూడా ప్రాపర్గా లీగల్ బ్రీఫింగ్ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన ఇష్యూ. మీరు అన్నట్టు వాళ్ళ నోటిఫికేషన్స్ తోటి మా నోటిఫికేషన్స్ తోటి 2 జరిగినాయి. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరి నోటిఫికేషన్లు అయిందని కాదు, ఏ విధంగా మనం ముందుకు పోయినాము. టీఎస్పీఎస్సీ చైర్మన్ని మార్చడం, వాళ్ళ సమయంలో టీఎస్పీఎస్సీ పరీక్షలు పెట్టే పరిస్థితి లేకుండే, పేపర్ లీకింగ్ కావడం వల్ల జీవితాలతో ఆడుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా బుర్ర వెంకటేశం గారిని తీసుకొచ్చారు. బేసిక్గా మనకు 3 అంశాలు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవి 3 కదా ఎండ్ ఆఫ్ ద డే మనం తెచ్చుకున్న తెలంగాణ. నియామకాలు అనేది ఇది సబ్జెక్ట్. 50,000 కంప్లీట్ చేశారు. 2 lakhs ఎక్కడైతే ప్రామిస్ చేశారో దానిలో 50,000 చేసినాము, 50,000 డెలివరీ చేసినాము. మేడం, ఇంకోటి రాజకీయాలలో ఓపెన్గా చెప్తున్నా, యాజ్ అ పొలిటీషియన్, కమిట్మెంట్ అందరం ఇస్తాం. నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు, కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, మేము కూడా ఇచ్చినాం. మేము కూడా 6 గ్యారంటీలు ఇచ్చినాం. మనం ఏంటంటే డెఫినెట్గా భారతదేశంలో మేనిఫెస్టోస్ ఉంటాయి కదా, మేనిఫెస్టోస్ని మీరు వేరే విదేశాలలో మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు పొలిటికల్ పార్టీస్కి మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత అనే దాని మీద అవగాహన లేకుండా మేనిఫెస్టోస్ ఇస్తారు. నేను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సోకాల్ పొలిటికల్ సిస్టమ్ని అంటున్నా. 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉందనుకోండి, దేనికి ఎంత పెడతావు నీ హయాంలో, హెల్త్ సెక్టర్కి ఎంత పెడతావు, ఎడ్యుకేషన్ సెక్టర్కి ఎంత పెడతావు, దేనికి ఎంత పెడతావు అనేది ఒక క్లారిటీ తోటి ముందుకు వస్తారు వాళ్ళు.
నేను వస్తే నా హయాంలో ఈ 2 లక్షల కోట్లను దీనికి ఖర్చు పెడతా, ఇంతమంది జనాభాకు న్యాయం జరుగుద్ది. గత ప్రభుత్వాల్లో ఈ యొక్క వెనుకబడిపోయినటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉన్నాయి, వీళ్ళ స్టేక్ వీళ్ళకి రాలేదు అనే ఒక డిస్కషన్ అయినప్పుడు కామన్ మ్యాన్కి అర్థమైంది అసలు మనకు ఎంత ఆదాయం ఉంటుంది, తలసరి మన రాష్ట్రాన్ని ఆదాయ వనరులు ఎంత. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, మరి వీటి సంగతి ఏంటి? నేను అదే చెప్తున్నా మేడం, మేము వచ్చిన 1 ఇయర్లో ఎస్పెషల్లీ నా సంగతి చెప్తా, నా పార్లమెంట్లో గునాది అని, ధర్మారెడ్డి, పిలాయిపల్లి, ఇప్పుడు నిన్న జరిగిన బ్రాహ్మణ వెల్లంలా, వీటన్నిటి కలిపి ఓవరాల్గా 3,000 to 4,000 crores ఖర్చు వస్తుంది, అప్రాక్సిమేట్గా 5,000 crores. ఇటు గోదావరి ఎట్లా కాళేశ్వరం వీళ్ళు ఏదో చేస్తా అన్నారు కదా, ఆ టైంలో కూడా అట్నుంచి తీసుకొస్తే మాకు ఆలేరు, జనగాము ఈ ఏరియాకు ఇప్పుడు ఇవి బసవాపురం వచ్చింది, బసవాపురం తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి ప్రాజెక్ట్స్, అవన్నీ కనెక్టివిటీ. మా తుంగతుర్తి దగ్గర ఒక విషయం, అక్కడి నుంచి పైనుంచి కాకతీయ అది వాటర్ది ఒక 4-5 kilometers కనుక కాలువలతో ఉంటే మా తుంగతుర్తిలో రుద్రమసేరు అని ఉంది, ముళ్ళు నిండిపోయేది, ఆ ఏరియాలో కొన్ని 1000 ఎకరాలు సాగు వచ్చేది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఎందుకంటే టెక్నికల్గా ఇప్పుడు చాలామందికి ఇరిగేషన్ అనగానే వాడికి జాగ్రఫీ ఉండాలి, అసలు గోదావరి ఎక్కడి నుంచి వస్తుంది, కృష్ణా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రెండు ఇట్లా పోయినప్పుడు నాకేమొస్తుంది, నేను ఎక్కడున్నా, ఇదంతా కూడా ప్రజలకు తెలిస్తే గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ దాకా పనిచేసినాం, ఆ తర్వాత ఎక్కడెక్కడ మిస్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కనెక్టివిటీ అంటే కాలువలు ఎక్కడ దొంగితే ఆ ఊర్లో ఆ చెరువులు నిండేటి అని తెలిస్తే డెఫినెట్గా ఇన్ని వేల కోట్లు పెడితే మనము ఇంత ఇప్పుడు 1,50,000 కోట్ల 1,70,000 కోట్ల మనం మాట్లాడుకుంటాం కాళేశ్వరం అని. మీరు కూడా ఎలక్షన్ ప్రామిస్గా తుంగతుర్తి అలాగే నకిరేకల్ నియోజకవర్గాలకు గోదావరి నీటిని తెరిసిన కెనాల్స్ కూడా నిర్మిస్తామని చెప్పారు. మేడం నేనేమంటున్నా అంటే దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్లో కాంగ్రెస్ ఏం చేసింది అనే దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. బీఆర్ఎస్ పార్టీ 2018, 2023 మేనిఫెస్టోస్, 2023 వాళ్ళకి సంబంధం లేదు, 23 మేము తీసుకొస్తాం, మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి. 2014, 2018 మేనిఫెస్టోలు తీసుకొని చర్చకు రమ్మనండి, మేము 2023 మేనిఫెస్టో తీసుకొని చర్చకు వస్తాము. మీరే రాజ్ న్యూస్లో వాళ్ళని ఒక 3-4 నిలవండి, మేము 3-4 వస్తాము, వచ్చి ఒక్కొక్క అంశం మీద చర్చ చేసుకుందాం. మేమేమేం ప్రామిస్ చేసినాం, ఈ సంవత్సరంలో ఏం లేదు, వాళ్ళు 10 yearsలో ఏం చేసిరో చెప్పాలి. 10 yearsలో దళిత ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడదాం. అధికారము ఇచ్చింది ప్రజలు 5 ఏళ్ల కోసం, మనది పంచవర్ష ప్రణాళిక. 5 years కోసారి ఎలక్షన్స్ వస్తాయి, అమెరికా లెక్క 4 yearsకో ఇంకెక్కడో లెక్క రాదు. 5 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారంలోకి తెచ్చారు. ప్రజలు ఇచ్చిన టర్మ్ 5 years. ప్రతిపక్షాలు 6 నెలలే ఇస్తాం మీకు, 10 నెలలే ఇస్తాం అంటే చెల్లదు, అది ఇది రాజ్యాంగం. వాళ్ళెవరు మమ్మల్ని నిన్న దీనికే బీజేపీ నడ్డా వచ్చుడేంది, నిన్న ఆయన వచ్చి ఇక్కడ ఆయన గొప్పలు చెప్పుకోవడం ఏంది, మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు మమ్మల్ని 1 సంవత్సరానికే ఓర్వలేకపోవడం ఏంది, మా మీద విషం చల్లడం ఏంది, తప్పుడు ప్రచారం చేయడం ఏంది. 5 ఏళ్ళ తర్వాత ప్రజలే మమ్మల్ని పని చేయకపోతే వీళ్ళకంటే దారుణం కూడా కొట్టి ఇంట్లో కూర్చోబెడతారు. మీరు సంవత్సరంని మీరు డెడ్లైన్గా పెట్టుకుంటున్నారు, కానీ మీరు ఇచ్చిన హామీ 100 రోజులు కదా, 100 రోజుల్లో మీరు చేస్తామన్నవి అవి కదా వాళ్ళ ఎలిగేషన్. 100 daysలో చేద్దాం అనుకున్న ఆలోచన వచ్చే మేము వచ్చినాం అధికారంలో. సెక్రటేరియట్ గత 5 ఏళ్ల నుంచి సెక్రటేరియట్ లేదు, ఎందుకంటే కూలగొట్టి కట్టారు. మంత్రులు ఎక్కడి నుంచి పరిపాలన నుంచి తెలియదు మనకు, అధికారులు ఏం చేసిరో తెలియదు, ఎన్ని జీవోలు ఇచ్చిరో తెలియదు, ఎంత అప్పు ఉందో తెలియదు. 3 లక్షల అప్పు ఉందా, 4 లక్షల అప్పు ఉందా, మనం వేగంగా మాట్లాడుకుంటున్నాం ఎలక్షన్ల ముందు. తెలంగాణ అప్పుల పాలైంది, అందుకని ఎన్ని లక్షల అప్పుల పాలైంది అనేది మేము సెక్రటేరియట్ పోయి లోపల కూర్చుంటే, మేము December 7వ తారీఖు 2023 నాడు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నిమిషం నుంచి ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసినాం, సెక్రటేరియట్ని ప్రజలకు ఓపెన్ చేసినాం, ప్రజా సమస్యల మీద మంత్రులందరూ ఆడనే కూర్చుంటారు. 10 సంవత్సరాలలో 10 రోజులు సెక్రటేరియట్కి రాని ముఖ్యమంత్రిని చూసినాం. 12 నెలల్లో 12 రోజులు కూడా సెక్రటేరియట్లో కానీ విజిబుల్ లేని ముఖ్యమంత్రి, అంటే అసలు ఈ ముఖ్యమంత్రి ఎక్కడుండు అని ఎతకకుండా రేవంత్ రెడ్డి గారు విజిబిలిటీ కానీ చూసినాం. అంటే 12 రోజులు కూడా అబ్సెంట్ లేడు. మీరు కంపేర్ చేయండి, 12 days కూడా ముఖ్యమంత్రి గారు న్యూస్ పేపర్లో ఆయన అమెరికా పోయినా, దావోస్ పోయినా, సౌత్ కొరియా పోయినా, హైదరాబాద్లో ఉన్నా, నల్గొండ పోయినా, మహబూబ్నగర్ పోయినా రోజు విజిబుల్ ఉన్నాడు. అంటే ఈజ్ దేర్ ఫర్ పబ్లిక్. మా ఎమ్మెల్యేలకు ఎంపీలకు 24/7 యాక్సెస్ ఉంది ఆయన. వీ కెన్ గో. ఇప్పుడు ఈ నుంచి డైరెక్ట్ నేను ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళగలుగుతా, ఛాయ్ తాగలుగుతా. ఒకప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ ఉండేటోడో తెలియదు,
ఒకప్పుడు మేము ఫామ్ హౌస్ నుంచి పరిపాలించేటోడా, ఒక మంత్రులు ఎక్కడి నుంచి పరిపాలించేటోళ్ళు, అసలు జీవోలు ఎక్కడి నుంచి వెళ్ళేటి, ఆ జీవోలు కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేటి కావు. మేము వచ్చినాక 100 డేస్లు ఇవ్వాలనుకున్నాం. సో ట్రాన్స్పరెన్సీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ వాటి మీరు 100 డేస్లు ఎందుకు ఇవ్వలేకపోయినామంటే మేము ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేది కాదు. అది కమిట్మెంట్ ఎక్కడి నుంచి ఇస్తాము, రాష్ట్ర బడ్జెట్లకు వెళ్ళి ఇవ్వాలి. రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఏంది, గత ప్రభుత్వం డార్క్నెస్లో పెట్టడం వల్ల మేము 100 డేస్లో చేయగలుగుతున్నాం, చేయలేకపోవడానికి కారణం బీఆర్ఎస్ఏ. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇంత అప్పుల కుప్ప తీసుకొచ్చి సివిల్ సప్లైస్లో 85,000 కోట్ల అప్పు, రైస్ మిల్లర్ల దగ్గర ఒడ్లు పోస్తే ఆ ఒడ్లు దీనికి పోయినా కూడా తెలియని దరిద్ర పాలన. రైతులకు డబ్బులు కట్టినాము, ఆ ఒడ్లు తీసుకుపోయి వాటిని వాడుకాలకు తీసుకురాలేదు. రైస్ మిల్లర్లు బ్లాక్లు అమ్ముకురు మొత్తం లాస్ట్ టైం. ఈసారి ఫస్ట్ టైం చూడండి మీరు టీవీ ఛానల్ వాళ్ళు కానీ మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానీ గత సంవత్సరంలో వడ్ల కొనుగోలు ఎట్లా జరిగినాయి కేపీ సెంటర్లో, ఈ సంవత్సరం ఎట్లా జరిగినాయి, గత సంవత్సరం రైస్ మిల్లర్ల బిహేవియర్ ఎట్లుండే, ఈ సంవత్సరం రైస్ మిల్లర్ల బిహేవియర్ ఎట్లుంది, మీరు దీన్ని అట్లీస్ట్ సివిల్ సప్లైస్ని కంపేర్ చేసినప్పుడు మీకు అర్థమైంది. రాష్ట్ర బడ్జెట్ డార్క్నెస్లో ఉంది, రాష్ట్ర గవర్నమెంట్ చేసింది అలాగా అని చెప్తున్నారు. మరి అంత డార్క్నెస్లో ఉన్న స్టేట్ బడ్జెట్ 6 గ్యారంటీస్ ఉన్నాయి, ఏవైతే మీరు హామీ ఇచ్చారో అది చాలా దేశంలోనే అద్భుతం అని చెప్పొచ్చు. బట్ అది అమలుకు వచ్చేసరికి పెద్ద తలనొప్పి. దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు మరి మీరు? మీరు ఒక్కటే చూడండి మేడం, రేవంత్ రెడ్డి గారి గురించి గొప్ప చెప్పాలి ఏంటంటే అమాయకుడు అని కూడా చెప్పాలి. కేసీఆర్ అంత తెలియకలోడు కాదు. ఎందుకు చెప్పిన, కేసీఆర్ రుణమాఫీ ఎందుకు చేయలేదు తెలుసా? ఒకేసారి ఇన్ని వేల కోట్లు ఇస్తే వీటిని టైంపాస్ చేసి వీటి మీద వడ్డీతోటి రైతు బంధు ఇచ్చేస్తే అయిపోతుంది. రైతు రుణమాఫీ చేస్తే 20,000 కోట్లు 30,000 కోట్లు అందరికి ఇస్తే 40,000 కోట్ల దాకా కూడా పోవచ్చు, ఏది అందరికి క్యాప్ లేకుండా ఇస్తే. అంత ఇచ్చే వాళ్ళు దాని మీద ₹2 మిత్తి తీసుకొచ్చి వీళ్ళందరితో టైంపాస్ చేసేస్తే రూపాయి మిత్తి బ్యాంకులో మిత్తి ఇచ్చి అని చెప్పి 5 ఏళ్ళు మిత్తి కట్టిన తప్ప రుణమాఫీ చేయలే, టైంపాస్ చేసి. రుణమాఫీ వల్ల కూడా నేను ఇవాళ ఒక మంచి అంటే ఇంపార్టెంట్ ఇప్పటివరకు చెప్పలేనిది చెప్తా. రుణమాఫీ వల్ల రైతులకు ఏమైందంటే మన దగ్గర రైతులు కూడా చేతికొచ్చే 15,000 మీద ఎక్కువ ఆశ ఉంటుంది తప్ప బ్యాంకుకు పోయే లక్ష్యం మీద ఆశ ఉండదు. బ్యాంకు టు బ్యాంక్ పోతాయి, చేతికి రావు. వాళ్ళకు లోపల తెలుసు క్లియర్ అయిందని, పైన ఖుషి ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అంటే కేసీఆర్ అది గమనించిండు. వీళ్ళకు పైసలు 1,00,000 2 లక్షలు బ్యాంకులో కడితే వీడు ఎవడో కట్టిడు పో, మనకేమొచ్చిందిరా పోయి చేతికి అంటాడని చెప్పి చేతికి ఇచ్చేది ఇస్తే వీళ్ళు రోజు మనం పొగుడుతారని చెప్పి రైతు బంధుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండు. రుణమాఫీకి ఇలే రేవంత్ రెడ్డి గారు ఆ విషయం పక్కన పెట్టి మనం ఇచ్చిన కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలని 18,000 కోట్లు మేడం, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా 31,000 crores మనం యాక్చువల్గా అలొకేటెడ్ బడ్జెట్. ఓకే, బడ్జెట్లో మనం 18,000 డెలివరీ చేసినాం. నెక్స్ట్ 3-4 డేస్లో రిమైనింగ్ ల్యాప్సెస్ ఏమున్నాయో చేస్తున్నాం. ఎందుకు చేసినామంటే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆయన నా ప్రచారంలో భువనగిరి కిల్లా ముందు చెప్పిండు ఏమని, చౌరస్తాల రుణమాఫీ చేస్తాను. వాళ్ళు చాలా సంతోషపడరు, ఎట్ట చేస్తాడో చూద్దాం బిడ్డ భలే చెప్పొచ్చి ఇరికిండని. ఇరికిండు అంటే మేము ఇరికించగలిగినాం రేవంత్ రెడ్డిని. రాష్ట్ర బడ్జెట్ లేదు, ఈయన పోయి తొడగొట్టొచ్చిండు అక్కడ, మరి ఎట్ట కొడతాడో చూద్దామని చూస్తే అట్లా కూడా తల తాకట్టు పెట్టైనా చేయాలన్న పట్టుదలతో ఆయన చేసి. ప్రజలు ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను మీ ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పిన, ఇచ్చే మేనిఫెస్టోల మీద ఏ పొలిటికల్ పార్టీకి వాస్తవాలకు దూరంగా పెట్టి చేస్తారు. ఇచ్చినాక దాన్ని నిలబెట్టుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మీలాంటి ఇంటర్వ్యూలలో కూర్చున్నా సేమ్ క్వశ్చన్స్ వస్తాయి. రాష్ట్రంలో ఏడికి పోయినా మేము చేసేది చెప్పుకునే కంటే ముందు అవతల వాళ్ళు మరి మీరు 100 రోజులలోనే చేస్తా అన్నారు కదా అని ప్రతి ఒక్కరు కార్నర్ చేయాలనుకుంటారు. అది ఇంటర్వ్యూలు కానీ రేపు పొద్దున బీఆర్ఎస్ నేను ఒక ట్వీట్ పెట్టగానే పైన పెడతారా, ఎవడరా నువ్వు ఎంపీ ఇచ్చింది నీకు చదువు రాదు పాడరాదు, వాళ్ళు ఒక పెయిడ్ ఆర్టిస్టులు రాడా. సో నేను అనేది ఏంటంటే ప్రజలు ఆలోచించాలి, వాళ్ళ బాగు గురించి ఆలోచించాలి. ఇవాళ స్కూల్స్ బాగు చేద్దామని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం. ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియంలో చదివాలి పిల్లల్ని. నువ్వు ఎన్ని స్కీమ్లు ఎంత డబ్బి ఎన్ని రోజులు వీళ్ళని మభ్యపెట్టితే అది ఆ లిక్కర్ షాపులు వాటికి వీటికి బాగుపడతాయి తప్ప పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అన్ని సంసారాలు బాగుపడతాయి. యావరేజ్ ఫ్యామిలీకి ఒక పర్మనెంట్ ఇన్కమ్ని క్రియేట్ చేసే మెకానిజంని బిల్డప్ చేసినప్పుడు ఈ 10 ఏళ్ళ కేసీఆర్ చేయగలిగేటోడు చేయాలనుకుంటే. ఇవన్నీ కాళేశ్వరం అన్నీ ఓకే, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, నీళ్లు నిధులు నియామకాలు. మీకు గుర్తుందో లేదో కేసీఆర్ ఒక మాట కూడా అన్నారు, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనకి జాతీయ పార్టీలతో అసలు అవసరమే లేదు, బీఆర్ఎస్ అనేది ఒక ఇంటి పార్టీ, మనకు వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు.
మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఓడింది, కాంగ్రెస్ గెలిచింది, మీరు అధికారంలోకి వచ్చారు. ఇది ఇంకా కాంగ్రెస్ పైన పెద్ద బాధ్యత మోపినట్టేనా? నేను అనేది ఆయన ఏం మాట్లాడినా ఆయనకే అర్థం కాలేదు. తెలంగాణ అనే పదాన్ని తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకోడు. ఆయన బేసిక్గా తెలంగాణ అనేది స్టార్ట్ చేసిండు, మళ్ళీ కూలిపోయింది. ఇంక ఏది మధ్యాహ్నం లాస్ట్కి వచ్చేసరికల్లా మళ్ళీ ఆయన ఆలోచన మారిపోయింది ఫామ్ హౌస్లో. నేను తెలంగాణకు రాజు అనుకున్న వ్యక్తి భారతదేశానికి రాజు కావాలనుకోడు. ఆశ పెరిగింది. ఇక్కడ సక్సెస్ మోడల్ ఒకేసారి ఏంటంటే మనిషికి ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చినాయి. ఏమని అంటే నేను ఇక్కడ చేసింది భారతదేశంలో చేసి మోడీని గద్దె దింపలేనా అని పిచ్చి ఆలోచన. అంటే ఈ ఒక్కడే వండుకుంటే ఫామ్ హౌస్లో 100 మందిని కలవకుండా ఏమైందంటే నీ అంతలు నీకే కొత్త ఐడియాస్ వస్తుంటాయి. ఎందుకంటే సో మెనీ అవర్స్ నేను కూడా రూమ్లో నన్ను బంధించి కూర్చోబెడితే నా అంతలు నేను ఎన్నో ఊహించుకొని నా అంతలు నేనే జడ్జు, నేనే కింద జనం, నేనే పైన జనం అయినప్పుడు ఈ పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. అంటే నేను ఇప్పుడు మీరు కూర్చొని మీరు ఉండి నేను ఏదో అనుకోగానే పక్కన ఒకళ్ళంటే అట్లా ఎట్లుంటుందా అంటే నాకు ఒక ఆలోచన అవును ఉండదు అట్లా అని. నేను ఒక్కరినే కూర్చొని ఓకే ఇట్లుంటుందా, కరెక్ట్ కేసీఆర్ నువ్వు చెప్పింది కరెక్ట్, అవును నేను చెప్పింది కరెక్ట్, ఆయనే అటు సైడ్ ఆయనే ఉంటాడు ఇటు సైడ్ ఆయనే ఉంటాడు చర్చలో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చి టీఆర్ఎస్ అయ్యి బీఆర్ఎస్ అయింది. ఫస్ట్ ఏమనుకుంటూ భారతదేశంతో మనకేం పనిరా, మన తెలంగాణకు మనం రాజులం, ఎవడు అవసరం లేదు, మనం భారతదేశంతో సంబంధం లేదనేది మీరు చెప్పారు. తర్వాత ఏమనుకుంటూ నా తెలివితేటలకు ఇంత చిన్న రాష్ట్రం చిన్నగా అయిపోయింది, నేను ఇంత తెలివికల్లోని పుట్టి భారతదేశంలో అందరు నేను పోయేలోపు భారతదేశానికి పరిచయం కావాలి, భారతదేశ అధిపతిని కావాలనే ఒక ఆలోచనతోటి నెక్స్ట్ లెవెల్కి పెరగాలనే ఆలోచనతోటి దీన్ని టీని తీసేసిండు. అసలు పుట్టిన పార్టీ టీ అజెండా ఆఫ్ ద పార్టీ ఈజ్ తెలంగాణ. అజెండానే మర్చిపోయి భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టి ఫినిష్ అయిపోయింది. సో వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సర పాలన అంటే మనం కన్క్లూజన్కి వస్తే కాంగ్రెస్ పార్టీ నీళ్లు నిధాలు నియామకాల నినాదంతో పనిచేస్తుంది. 100 రోజులు ఇస్తా అన్న గ్యారెంటీలు ఇవ్వకపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు చీకటి జీవోలు విపరీతమైన ఖర్చును పెట్టిన విషయం మా సెక్రటేరియట్ పోయిన తర్వాత మేము తలుపులు తెరిచి ఫైళ్ళని దులిపి కూర్చున్న తర్వాత మాకు అర్థమైన విషయము. మా ముఖ్యమంత్రి గత 12 నెలల 12 రోజుల కంటే కూడా ఒక్కరోజు కూడా చుట్టి తీసుకోలేదు. 12 రోజులు కూడా. గత ముఖ్యమంత్రి 10 నెలల 10 రోజులు కూడా సెక్రటేరియట్కి రాలేదు. సో వీళ్ళ పాలన గురించి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా నేనేం గొప్పలు చెప్పుకోవట్లే, 100% చేసినామని, 60% చేసినాం, 70% చేసినాం, 30% చేయకపోవచ్చు ఈ సంవత్సరంలో ఇచ్చిన మాటలు. డెఫినెట్గా రానున్న రోజులలో 100% ఫుల్ఫిల్ చేస్తాం. దాంతోపాటు 5 ఏళ్ళు మాకు ఇచ్చిన అధికారం ఒక్క ఫ్లా లేకుండా, ఒక్క పథకాన్ని కూడా మిస్ కాకుండా, ప్రతి ఒక్కరికి లబ్ధి జరిగే విధంగా, ప్రతి ఇంటికో ఉద్యోగం వచ్చే విధంగా, ప్రతి ఇల్లు మంచి విధంగా అంటే ఒక బంగారు తెలంగాణలో ఉన్న విధంగా తీసుకొస్తాం. రైట్. దేశంలో ఎందుకో గతంతో పోలిస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఏంటి ఎలా మళ్ళీ కాంగ్రెస్కి పూర్వ వైభవం రావాలి, మళ్ళీ కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలి అని అంటే మీ స్ట్రాటజీస్ ఏంటి? అండ్ కొంతమంది అంటున్నారు ప్రియాంక గాంధీ కనుక పార్టీ పగ్గాలు అప్పచెప్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. బేసిక్గా అకౌంటబిలిటీ. ఏ ఆర్గనైజేషన్ అయినా అకౌంటబిలిటీ ఉన్నప్పుడే, అది బిజినెస్ అయినా, పాలిటిక్స్ అయినా, ఫ్యామిలీ అయినా. ఫ్యామిలీకి ఇంటికి పెద్ద ఉంటాడు. భక్తి భయం, పిల్లలకు తండ్రి మీద భక్తి భయం ఉన్నప్పుడు పిల్లలు శ్రద్ధగా ఉంటారు. భక్తి భయము అనేది పొలిటికల్ పార్టీలో కానీ బిజినెస్లో కూడా, మనం కార్పొరేట్ బిజినెస్లలో కూడా బిజినెస్ బాగుండాలంటే కంపెనీ హెడ్ 100% అకౌంటబిలిటీ మీద ఉండాలి. ఇక్కడ ఏమైపోయిందంటే మల్టిపుల్ స్టేట్స్లలో లీడర్షిప్ పైన నుంచి కిందికి కోఆర్డినేషన్ సిస్టమ్స్ ఒకటి ల్యాప్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు లేదు. రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి పరిణామాలు. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఒక పెండిలం లాంటిది. అంటే రైట్ వింగ్ ఉంటుంది, లెఫ్ట్ వింగ్ ఉంటుంది రాజకీయాల్లో. రైట్ అంటే బీజేపీ, అంటే టోటల్ రైట్ వింగ్ అంటే ఒక పోలరైజేషన్ ఆఫ్ కమ్యూనల్ సిస్టమ్లు ఉంటారు, అంటే ఒక కాస్ట్ అండ్ కమ్యూనల్ బేసిస్ మీద రైట్ వింగ్స్ అంటారు. లెఫ్ట్ వింగ్ కమ్యూనిస్టులు ఉండేది. అంటే కమ్యూనిస్ట్ అంటే కేవలం ఇక గ్రౌండ్, పేదలు, గుడిసెలు, వాళ్ళ సమస్యలు, ఇది లెఫ్ట్. అమెరికాలో పోతే మీకు రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. రిపబ్లికన్స్ అంటే రైట్ వింగ్, డెమోక్రాట్స్ అంటే లెఫ్ట్ వింగ్. కాంగ్రెస్ వచ్చి భారతదేశం ఒక పెండులం ఉండేది. రైట్ వింగ్ నుంచి మొదలు పెడితే
బ్రాహ్మణులు ఓట్లేసేటోళ్ళు ఇటు దళితులు ఎస్టీలు కూడా ఓటేసే ఒక మెకానిజం ఉంటుండే అంటిల్ రాజీవ్ గాంధీ లాస్ట్ ఇయర్ ఆఫ్ పివి నరసింహారావు దాకా 3 సీట్లు ఉన్న బీజేపీ అంచెలంచెలు ఎదుర్కొంటూ వచ్చి 50% దాటింది. రైట్ వింగ్ ఇటు పుష్ చేసుకుంటా 50% దాటి లెఫ్ట్లోకి వచ్చేసింది. లెఫ్ట్లో కూడా ఇంకా 10% స్టేక్లోకి వచ్చింది యాజ్ ఆన్ టుడే. కాంగ్రెస్ ఏమైపోయిందంటే కంపైల్ ఇటు కార్నర్ అయిపోతూ వస్తుంది. రీజనల్ పార్టీస్ ఏం చేసినాయి, ఈ 40%లో కూడా 20% స్టేక్ హోల్డర్స్ అయిపోయారు. ఏది బీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ, మమతా బెనర్జీ, వీళ్ళందరూ కూడా ఈ లెఫ్ట్లో ఉన్నారు. అంటే సామాన్య వ్యక్తి, దళితులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఈ స్టేక్ అంతా ఇళ్ళకి వెళ్ళిపోయింది. మేము రోజు సెక్యులర్ ఫ్యాబ్రిక్ని కాపాడడానికి ఉద్యమం చేస్తుంటాం. ఆన్ దిస్ నోట్ ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్. ఈవీఎంల గురించి ఎందుకు అంత ఇది చేస్తున్నారు? ఈవీఎంల పైన నిజంగానే నమ్మకం లేదా? అంటే మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు కరెక్ట్, ఓడిపోయిన చోట మాత్రం ఈవీఎంలో ఏదో జరుగుతోంది అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. ఈవీఎంస్ అనేది ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈవీఎంస్ అనేది ఇప్పుడు సామవేద దండోపాయాలు ఉపయోగిస్తారు బీజేపీ. బట్ మన సిస్టంలో ఈవీఎంస్ అనేవి మస్ట్ కదా. అదర్ దెన్ దట్ ఏంది మెకానిజం అనేది వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. బేసిక్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరికన్నా దీని మీద నమ్మకం లేనప్పుడు ఇట్ ఈస్ బెటర్ నాట్ టు డూ ఇట్. నేను ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్, బట్ నేనేమంటున్నా అంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అంటే మనిషికి కావాల్సింది, అంటే ఎలక్షన్స్కి కావాల్సింది ఒక్కొక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 119 కాన్స్టిట్యున్సీలు తెలంగాణలో ఉన్నాయి. ప్రాపర్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ ఎట్లయితుంది అనేది ఒక క్వశ్చన్. ఏంటంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో 10-15 కాన్స్టిట్యున్సీలలో ఏంటంటే ఈ మార్జిన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ని ట్విస్ట్ చేయొచ్చు. దాంట్లో కూడా అన్ని బూతులు కాదు, ఎక్కడైతే టైట్ ఉండి ఎక్కడైతే ఎలక్షన్ ఉంటుందో అక్కడ వాళ్ళు దాన్ని ఆ ఒక్క 5-10 మిషన్స్ని ఏమైనా చేసే ప్రక్రియ జరిగి ఎన్నికలు అనేది మేడం 1-2%, 3% వేరియేషన్లో ఎన్నికలు జరుగుతాయి. నో బడీ హ్యావ్ గాట్ 50% మార్జిన్స్. ఈ 3-4% మైక్రో మార్జిన్స్ని మేనేజ్ చేయడమే ఎన్నికలు ఈరోజు. సామవేద దండోపాయాలు బీజేపీ వాడుతుంది. ఒకటి, ఈవీఎంలు వాడే అవకాశం ఉంది, వాడుతుందా లేదా మనకు తెలియదు. దాన్ని ప్రూవ్ చేసే మెకానిజం మన దగ్గర లేదు, ఎందుకంటే అవి మన చేతులకు ఇయ్యరు, మనం పోయినాక వాటిని వెరిఫై చేయరు. సో అదొకటి ఉంది అనేది మనకు డౌట్ వచ్చినప్పుడు లెట్స్ నాట్, నేను అందుకే చెప్తున్నాను ఢిల్లీ ఎలక్షన్లో విల్ ఫైండ్ ది ఆల్టర్నేట్ వే, విల్ బైకాట్ ది ఎలక్షన్స్ అంటున్నా. వై షుడ్ వి గో టు ద ఎలక్షన్ అండ్ బ్లేమ్ దెమ్? Initially, all the parties should come together, take a proper note on this and take a proper decision to find what Election Commission of India will do alternate if you don't trust these missions. నేనేమంటున్నా అంటే బేసిక్గా వాళ్ళు సామవేద దండోపాయాలలో ఒకటేమో ఇది, 2 ఎక్కడైతే ఎన్నికలలో మేము మైనార్టీ ఓట్ బ్యాంక్, దళిత ఓట్ బ్యాంక్, ఎస్టీ ఓట్ బ్యాంక్ని వాడుతున్నాం, అక్కడ ఏం చేస్తారంటే కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఏది ముస్లిం పార్టీస్, వాళ్ళని దింపుతారు. మమతా బెనర్జీని ఓడగొట్టాలంటే 10-20 కాన్స్టిట్యున్సీలు, బీహార్ ఓడగొలు 10-20 కాన్స్టిట్యున్సీలు, ఈ ప్యాకేజ్ పోద్ది. ఇది కూడా బీజేపీ ప్లాంటెడ్ ప్యాకేజెసే. మహారాష్ట్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడే ఉండు, ఆయనకు పార్టీ ఉంది, ఆయనను కూడా వాడతారు. ఏది, కొన్ని ఓట్లు చీల్చామని. ఎన్ని ఓట్లు చీల్చాలి వాళ్ళు? 5,000 నుంచి 10,000 ఇవ్వాలి టార్గెట్. 5,000-10,000 ఎవరు ఓట్లు? యాంటీ బీజేపీ ఓట్లు. యాంటీ బీజేపీ ఓట్లు మన ఇద్దరం నిలబడ్డం అంటే, మీరు బీజేపీ నేను కాంగ్రెస్ ఉంటే నాకు వచ్చే ఓట్లను ఒక 10,000 ఓట్స్ని కట్ చేయాలంటే ఒక కొత్త పొలిటికల్ పార్టీని ఎంటర్ చేసి, ఆ పొలిటికల్ పార్టీ ఎట్లుంటుందంటే ఇక్కడ ఎక్కువ ముస్లిమ్స్ అనుకోండి, ఓ ముస్లిం పార్టీని తీసుకొచ్చి దింపుతారు. దింపి ఆయనకు ఇన్ని డబ్బు ఇచ్చి ఈ డబ్బుతో ఓన్లీ 5,000 ఓట్లు కొనుక్కొని రమ్మని చెప్తారు. నాకు వచ్చే ఓట్లు 5,000-10,000 కొట్టేస్తారు కదా. అట్లా అంబేద్కర్ గారు మనోడు పెట్టిన పార్టీ ఉంది. లేకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీబడీ నేమ్ విచ్ ఈస్ నాట్ గుడ్, బట్ సమ్ పార్టీస్ లైక్ దట్ విల్ కమ్ అండ్ దే విల్ ప్లే రోల్. అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మనకు తెలియకుండానే ప్రజాస్వామ్యం ఎటు పోతుందో తెలియదు. ఎందుకు ఓడిపోయినావు అని ఆలోచిస్తే ఎందుకు ఓడిపోతావు? నీకు మెకానిజం లేదు. వాడు ఆల్రెడీ మల్టిపుల్ లేయర్లో పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మహారాష్ట్రలో ఏం చేశారంటే ముగ్గురం ఇప్పుడు మా వికాస్ అఘాడీలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, శరద్ పవార్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ముగ్గురు అభ్యర్థులు ప్రయత్నం చేశారు. నాకే వస్తుంది సీటు, నాకే రాని ఇద్దరిని వీళ్ళు ఇండిపెండెంట్గా వేయించగలిగారు. వాళ్ళు 5,000 ఓట్లు గెలిచారు. సో అట్లా నీకేమైపోయిందంటే నీ మ్యాండేట్ పోయింది కదా. కరెక్ట్. సో దెర్ ఇస్ ఎ మెకానిజం విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కాంగ్రెస్ పార్టీ మేధోమదనం చేసుకోవాలి. రైట్. చేసుకొని మనం ఏంది 543 కాన్స్టిట్యున్సీలలో నిలబడే ఏకైక సత్తా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనం రీజనల్ పార్టీ అలయన్సెస్ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం, షార్ట్ టర్మ్ గవర్నమెంట్స్ ఫామ్ చేయడానికి రీజనల్ పార్టీస్కి ఎక్కువ ఆస్కారం ఇచ్చి మన స్టేక్ అంతా రీజనల్ పార్టీస్ తీసేసుకున్నాయి.
గతంలో లాస్ట్ పాయింట్ ఒకటి, గతంలో ఇక్కడ కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్, ఏది వే బ్యాక్ జనతా పార్టీ స్మాల్ టైం, ఇవి నేషనల్ భారతదేశంలో ఉన్న పార్టీలు. కమ్యూనిస్ట్ ఏమైపోయింది, భూస్థాపితమైనాక ఎన్టీ రామారావు వచ్చినాక ఈ కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంకు, ఈ యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా ఎన్టీ రామారావు తీసుకోపోయింది. ఎన్టీ రామారావు పోయిన తర్వాత బీఆర్ఎస్ తీసుకోపోయింది. ఇదా సింపుల్. ఈ ఎవరు కొత్తగా రాలేదు రాజ్యంలో. మాకు ఉన్న ఓటర్స్డే ఐడియాలజీ మారుతూ ఆప్షన్స్కి వెళ్ళిపోతారు. నేను కాంగ్రెస్లో అయితే అస్సలు రాను రా భయ్, నాకు ఆ పార్టీ నచ్చదు అన్నోడు బీఆర్ఎస్లోకి పోతాడు, లేకపోతే బీజేపీలోకి పోతాడు, కమ్యూనిస్ట్ వాళ్ళు గతంలో. సో ఫైనల్గా కాంగ్రెస్ మీకు ఎంపీ టికెట్ ఇవ్వడం కోసం సీఎం రేవంత్ చాలా కృషి చేశారు. అండ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్తో మీకు సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ సపోర్ట్తో మీరు ఇది చేస్తున్నారు. సో మీ రిలేషన్ ఎలా ఉండింది ఓవరాల్గా? నాకు అందుకే మీకు ఇంక రాగానే చెప్పిన ఆఫ్రికా బిఫోర్ వీ కేమ్ ఇన్ టు ఇంటర్వ్యూ, ఐ హ్యావ్ మోర్ అకౌంటబుల్ కంపేర్ టు ఎనీబడి ఎల్స్. ఐ హ్యావ్ టు సాటిస్ఫై మై ఎమ్మెల్యేస్. ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలకి కిరణ్ రెడ్డిని ఈరోజు పార్లమెంట్కి పంపిణీకే మా 6 ఎమ్మెల్యేలు, దాంట్లో మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరి చెయ్యి ఉంది కాబట్టి గెలవగలిగినాను. వీళ్ళందరికీ నేను జవాబుదారిని. ఈరోజు నేను ఏదున్నా వాళ్ళందరూ అడుగుజాడలలో వాళ్ళకు ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ తోటి వాళ్ళందరితోటి నేను ఒక ఇండివిజువల్గా కాకుండా ఫస్ట్ 5 years ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ మల్టీ లెవెల్స్. ఐ హ్యావ్ టు అబ్లైజ్ దెమ్. నాకున్న రెస్పాన్స్, అందుకే మీరు వస్తే మీరు ఇంటర్వ్యూ టైం అడిగితే కూడా నేను ఎందుకు లేవు, నాకు వచ్చిన జనం ఎంత ఇంపార్టెంటో, నాకు పైన కూడా లీడర్లు అంత మందురు. అండ్ ఐఎమ్ అకౌంటబుల్ టు దెమ్, ఐఎమ్ అకౌంటబుల్ టు దీస్, ఐఎమ్ అకౌంటబుల్ టు ది హౌస్ ఇన్ పార్లమెంట్, బికాజ్ ఐఎమ్ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్, అంటే మోర్ రిలయబుల్ అయిదామని చూస్తున్నాం మేడంకి కానీ, బాస్కి కానీ, రాహుల్ గాంధీ గారికి కానీ, ప్రియ. ఐ వాంట్ టు డూ 100% అటెండెన్స్ ఇన్ ది హౌస్. ఐ డోంట్ వాంట్ టు మిస్ వన్ డే. ఐ వాంట్ టు బీ ఇన్ ధర్నాస్, ఇన్ టు ద వెల్, వేర్ ఎవర్ is a possibility. I want to put my mark in this next 5 years. So thank you so much. Once again, congratulations, Kiran Kumar Reddy. Thank you.